డెవలప్మెంట్ అని రోడ్ రవాణా సంస్థ కానీ ఏమైనా ఏం లేవు కాబట్టి ప్రజెంట్ ఆ విధంగా చంద్రబాబు నాయుడు వచ్చి ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ ఆయన ప్రభుత్వంలో జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతాయి నమ్మకం. జగన్ గారి ప్రభుత్వంలో ఏమున్నాయి వైఫల్యాలు కానీ మైనస్లు కానీ నెగిటివ్స్ కానీ ఏం గమనిస్తున్నారు మీరు? మైనస్లు అంటే అదే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఏదైనా ఒక నిర్మాణాలు ఇల్లు ఏమైనా కట్టుకుందామన్నా ప్రజెంట్ రేట్లు బేవత్సంగా ఉన్నాయి. ఆ విధంగా అన్ని విధాలుగా కానీ ఉపాధి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. అన్ని ఆ విధంగానే పథకాలు అందట్లేదా మరి? పథకాలు అయితే అందుతున్నాయి అన్న. పథకాలు అన్నీ ఏం చేసుకుంటా పథకాలు 20 సంవత్సరానికి 5,000 10,000 ఇస్తే అంతో అయిపోదు కదా. ఇది మంచిగా ఉపాధి ఉన్నదనుకో నెలకి 10,000 15,000 ఈజీ సంపాదించుకుంటాం. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నాం. దేని గురించి చేస్తున్నాము? అక్కడ అవకాశం లేకే కదా. అదే అవకాశాలు అక్కడ ఉంటే ఎంతో రావాల్సిన అవసరం ఉంటుంది కుటుంబాల్లో కానీ. మరి అక్కడ అవకాశాలు ఉంటే ఇక్కడ వరకు రాము కదా. లేకే కదా ఎంతవరకు వచ్చాము. సో ప్రజల్లో ఈ మార్పు అనేది ఉందంటారా? ఖచ్చితంగా. సో టీడీపీకి జనసేన అనేది మంచి బలం అనుకోవచ్చా? టీడీపీకి జనసేన సపోర్ట్ వరకేనా అంత బలం అయితే టీడీపీ ఖచ్చితంగా ఉంది. జనసేన సపోర్ట్ ఉంది కానీ టీడీపీకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. తెలిసే అవకాశం మాత్రం. సో పొత్తులో వస్తున్నారు కాబట్టి ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పార్టీకి ఆ పార్టీకి? సీట్ల పరంగా అంటే ఖచ్చితంగా చెప్పలేము కానీ మెజారిటీ ఉంటుంది. మెజారిటీ టీడీపీదే ఉంటుంది. మెజారిటీ టీడీపీదే ఉంటుందా? ఖచ్చితంగా. ఓకే. సో ఇప్పుడు జగన్ గారు పోయినసారి 150 సీట్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఎంతవరకు తగ్గచ్చు ఆయనకి? అంటే పొత్తులో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఉంది కాబట్టి ఎంతవరకు అంటే ఇప్పుడు టీడీపీ ఖచ్చితంగా గెలుస్తారు నమ్మకం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏమొస్తాయన్న. ఇప్పుడు ప్రజెంట్ ముద్రను మార్చడం, ఎమ్మెల్యేలని సగం మందిని ఇటు అటు చేంజింగ్ చేస్తున్నారు. ఇప్పుడు గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా గెలుస్తారు. ఇప్పుడు ఓడిపోతారని నమ్మకున్నాడు వేరే దగ్గర పంపించిన సరే ఖచ్చితంగా ఓడిపోతారు. చెప్పవలసిన పని లేదు. సో పక్కా టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఖచ్చితంగా. డౌట్ లేదు. డౌట్ లేదు. మళ్ళీ జగన్ గారు వస్తే ఏంటి ఎలా ఉంటుంది పరిస్థితి? దారుణంగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు పండగలు కానేస్తారు ఊరు వెళ్తున్నాం. ఇప్పటికి ఆ పండగలు వచ్చినప్పుడు కూడా మరి అటు వెళ్ళాల్సిన లేదు. ఇక్కడే ఉండిపోవాలి కంటిన్యూ. ఫ్యామిలీని విడిచిపెట్టి ఖచ్చితంగా బాబు గారు సీఎం అవ్వాలి. థ్యాంక్ యూ.